A coolie, an agricultural laborer, or a poor man who gave room for the word of God in his life, he knew more than the greatest scientist in this world. Remember that. Because the enlightenment will be different. యేసుక్రీస్తు వారిని అంగీకరించి దేవుని యొక్క వాక్యానికి హృదయంలో చోటిచ్చిన వాడు ఒక కూలి చేసుకునే వ్యక్తి అయినప్పుడు కూడా he knew more than the prime minister. వాక్యము వెల్లడి యొగిట తోడనే వెలుగు కలుగుద్ది. పశువులు కాసుకునే ఆమోసు రెండవ రాకడ గురించి రాశాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దినాన జరిగే సంగతులు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు యుఎన్ఓలో మాట్లాడుతూ ఆమోస్ రాసిన ఆ వచనాలు చదివాడు 3 years back. దట్స్ వై దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో చోటిస్తే దట్ విల్ బ్రింగ్ ఎ రెవల్యూషనరీ చేంజ్. మనం చోటివ్వం. ఈ చెవితో ఏంటో ఎవడో అన్నాడు, దేవుడు 2 చెవులు ఎందుకు పెట్టాడు అంటే ఓ చెవితో ఎట్టానికి ఓ చెవితో వదిలేటానికి అంట. అందుకు కాదు, యూ హ్యావ్ టు రిటైన్. నీ వాక్యము వెల్లడి యొగిట తోడనే వెలుగు కలిగాను. ఆయన మాటలు ఆదరించే మాటలు, 1 తెస్సలోని 4:18. ఆయన మాటలు దయగల మాటలు, లూకా 4:22. ఆ మాటలు వెల్లడి యొగిట తోడనే తనలో వెలుగు కలిగింది. వెలుగు అవగానే ఏమొస్తుంది? ఒక చోట వెలుగు రాగానే వీ కెన్ సీ అవర్ ఓన్ సిచ్యువేషన్. కాబట్టి ఆ వెలుగు ఎప్పుడైతే కలిగిందో వెంటనే తన యొక్క స్థితిని కనుక్కున్నాడు. ఈ సమయంలో ప్రపంచమంతా యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా వెలిగించబడినటువంటి నేరస్తుడు కూడా దేవుని మాట ద్వారా వెలిగించబడి 7 మాటలు చెప్పాడు. ఆ దొంగ, వీఆర్ గోయింగ్ టు సీ ఆ దొంగ యొక్క 7 మాటలు చూద్దాం. ఎందుకంటే ప్రతి గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు వారి 7 మాటలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నడిపించిన కొలది వెలిగించబడిన దొంగ పలికిన మాటలు. ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతున్నాను. ఫస్ట్ వర్డ్ లూక్ 23:40. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 40వ వచనం. లూకా 23:40. The first word, but the other answering rebuked him, saying, does not thou fear God? నీవు దేవునికి భయపడవా? ఫస్ట్ వర్డ్. ఇప్పుడు చెప్పండి, గొప్ప దైవజనుడు లేకపోతే ఆ మహాజ్ఞాని సొలొమోను ఎవరు రాస్తాడు? 1:7 ప్రొవర్బ్స్లో, the fear of the Lord is the beginning of wisdom. దిస్ మ్యాన్, ఈ వ్యక్తి జీవితంలో ఎవరికి భయపడలేదు. ఓ పోలీసుడు కొట్టిన దెబ్బలకు భయపడలేదు, సైనికులు పట్టుకుని సిలువేస్తారని భయపడలేదు, ఏదో ఓ రోజు నా నేరంలో దొరుకుతాను నన్ను చంపేస్తారు, ఏ టార్చర్ కి ఏ పనిష్మెంట్ కి భయపడలేదు. భయం అనేటువంటిది వాడి యొక్క జీవితంలో వాడి డిక్షనరీలో లేదు. దేవుని యొక్క మాట వినగానే నీవు దేవునికి భయపడవా? హీ స్టార్టెడ్ బికమింగ్ వైస్. దేవునికి భయపడే వాడి జీవితంలో భయపడేటువంటి మాట ఇప్పుడు వరకు లేదు అసలు. పక్కడితో చెప్తున్నాడు, వేరే దొంగతో చెప్తున్నాడు, అరే ఇప్పుడు మనం ఇద్దరం కలిపి తప్పు చేశాము, ఆయన మనం ఎంతో నిందించాము, మొత్తం 27:44 ప్రకారం మనం భయపడవలసింది ఈయనకి. పోనీ ఈయనేమైనా ప్రసంగం చేశాడా? ఒక్క మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏ సింగిల్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే తన యొక్క మనసులో ప్రవేశించిందో వెంటనే అది దైవ భయాన్ని తీసుకొచ్చింది. ప్రతి మానవుడు హృదయంలో ఒకటి గమనించండి, దేవుడు తన కోసం అని చెప్పేసి చిన్న ఖాళీ పెట్టుకున్నాడు. ఇట్ ఈస్ ఎ వాక్యూమ్. అది దాన్ని ఆ దేవుడు తన కోసం ఉంచుకున్న ఆ ప్రదేశంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే రకరకాల సంగతులు పెట్టి దాన్ని నింపాలని చెప్పేసి చూస్తున్నాడు, కానీ అందుకే సాటిస్ఫాక్షన్ ఉండదు. దేవుడు తన కోసం అని పెట్టుకున్నటువంటి ఆ హృదయంలో ఖాళీలో కొంతమంది డబ్బు నింపుతారు, కొంతమంది ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ దే విల్ కీప్ ఇట్, కొంతమంది ఫ్లెష్లీ సిన్స్ దే విల్ గివ్ అస్ సాటిస్ఫాక్షన్.
నథింగ్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్, ఐ టెల్ యూ. 10 సినిమాలు చూసినప్పుడు 11వ సినిమాకి పరిగెడతాడు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎవడో ఈ కార్డ్స్ ఆడేవాడు మొత్తం డబ్బులన్నీ పోయినా కానీ ఆడు అక్కడే కూర్చుంటాడు, సాటిస్ఫాక్షన్ లేదు. నథింగ్ కెన్ సాటిస్ఫై యూ. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దట్ వాక్యూమ్ ఫర్ హిమ్సెల్ఫ్. గుర్తుంచుకోండి.